నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రంటే జై శ్రీరామ్, ఇంకా తప్పేం లేదు. రామనామ జపున పరాయమాల అప్న, రామనామ జపున 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్న, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుండ్రో, లిక్కర్ స్కామ్, అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయనను బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేందర్ అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకు నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టగానే ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజురాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడిండు. అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసిండు. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మరి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే.